నర్సాపురం మున్సిపల్ పరిధిలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మున్సిపల్ సిబ్బంది ఆశా వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, సబ్ కలెక్టర్ అంబరీష్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మున్సిపల్ సిబ్బంది ఆశా వర్కర్స్ పనిచేయడం మంచి పరిణామమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేసే విధంగా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు, మున్సిపల్ చైర్పర్సన్ మర్రె వెంకటరమణ సహా పలువురు టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కలిగించే విధంగా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా, మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా ఇవాళ ఒక అవగాహన కార్యక్రమం మీద రిలే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వారందరికీ కూడా ప్రజల కోసం, ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన మీద మరి ఈ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలంలో కూడా వ్యాధులు మరింత ఉధృతం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రారంభమైన తర్వాత మనకి సీజనల్ వ్యాధులు రకరకాలుగా ప్రబలుతున్నాయి. కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటివరకు అతిసార్ కానీ, డయేరియా కానీ భారీ స్థాయిలో ఎక్కడ ప్రబలడం లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తాచి వడబోసి నీరు మాత్రమే తీసుకోవాలి. లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలి. అలాగే వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేసుకుని ఎక్కడైనా కేసెస్ ఐడెంటిఫై అయిన వాటిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఒక తక్షణ పరిష్కారం డయేరియాకి. అలాగే డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులకు మాత్రం స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేయడం, ఐడెంటిఫై చేయడం, మనం ఎక్కడైతే కేసెస్ని ట్రాక్ చేసి, ట్రేస్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి మాత్రం మనం ఇమీడియట్గా మందులు కానీ, ట్రీట్మెంట్ కానీ అవసరమైతే